మంత్రి గారు ఒక చిన్న సూచన, నా ఉండి నియోజకవర్గంలో అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో నేను ఆల్రెడీ ఎక్సలెంట్గా గేమ్స్ ఫెసిలిటీస్ అన్నీ చేశాం. ఒకసారి మీరు విజిట్ చేసి స్కూల్, ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు లోకేష్ గారిది మినిస్ట్రీతో టచ్లో ఉన్నారని, అలాగా ప్రతి జిల్లా పరిషత్ పాఠశాలల్లో చాలా చోట్ల ఎక్కువ స్థలం ఉందండి. అక్కడ మీరు ఎక్కువగా అభివృద్ధి చేస్తే, ఇందాక మీరు చెప్పారు క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తామని, కానీ మామూలు మనుషులు క్రీడాకారులు అవ్వటానికి దోహదం చేయాలంటే మనకు పాఠశాల స్థాయి నుంచే ఆ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నా సూచన. ధన్యవాదాలు అధ్యక్ష. బుద్ధప్రసాద్ గారు మాట్లాడాలంటే మాట్లాడాల్సిందే, మాట్లాడండి సార్. ఒక్క నిమిషం మినిస్టర్ గారు. ఒక విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అవనిగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలంలో నాగాలంక గ్రామంలో జలక్రీడ కేంద్రాన్ని వారు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో అక్కడ తరిపేదైన వాళ్ళు దేశ స్థాయిలో కూడా అవార్డులు తీసుకున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయటం, దాన్ని మనుగడ లేకుండా చేయటం కాకుండా అక్కడ భవనానికి కూడా మనం నిధులు ఇచ్చాం. భవనం దాదాపు పూర్తయిన పరిస్థితిలో దాన్ని ఆపేశారు. అయితే ఇప్పుడు మళ్ళా మేము మా కలెక్టర్ గారు చొరవ తీసుకుని మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి 2 కోట్ల రూపాయలతో భవనం పూర్తి చేయడానికి మేము నిధులు ఇవ్వటం జరిగింది. అంచేత గౌరవ మంత్రి గారు నేను కోరేది ఆ జలక్రీడల కేంద్రాన్ని పునరుద్ధరించి దాన్ని వెంటనే ప్రారంభించేలా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులందరూ చెప్పిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా క్రీడా శాఖను నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు చాలా మంది చెప్పారు, ఆడుదాం ఆంధ్ర అనే ఒక సినిమా టైటిల్ పెట్టి అబాస్ పాలు చేశాడు అధ్యక్ష రాష్ట్రాన్ని. ఎందుకంటే మేము ఆ జిల్లా వాసులమే. జగన్మోహన్ రెడ్డి అనే అతను 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం పులివెందుల్లో మాత్రమే 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అధ్యక్ష. మిగతా పక్కల నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. ఏ విధమైన అభివృద్ధి స్పోర్ట్స్ పరంగా అయితే జరగలేదు అధ్యక్ష. ముఖ్యంగా అందరికీ ఒకటే బర్నింగ్ ఇష్యూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా స్కూల్స్లో ఎక్కడైతే ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రౌండ్స్ అనేటివి లేవు అధ్యక్ష. ఎక్కడ గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. ఇప్పుడు నరేగా నుంచి మన కేంద్ర నిధులు చాలా వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ 5 నెలల్లోనే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 20 నుంచి 25 కోట్ల రూపాయలు నరేగా ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా గ్రామ స్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామానికి ఒక గ్రౌండ్ అభివృద్ధి చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2014 నుంచి 19 వరకు ఏవైతే ప్రాజెక్టులు అప్పుడు తీసుకోవడం జరిగిందో గ్రౌండ్స్ విషయాల్లో అయితేనే ఇన్ఫ్రా విషయంలో అవన్నీ కేవలం ఆ ప్రభుత్వంలో జరిగినాయని చెప్పి 19 తర్వాత నిధులు ఇవ్వకుండా అక్కడ అభివృద్ధి అనేది భూస్థాపితం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది అధ్యక్ష. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పైన అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఎలైట్ పాలసీని కూడా తీసుకొని వస్తున్నారు. దాంట్లో ఎవరైతే అద్భుతంగా క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు స్టేట్ లెవెల్ అలాగే నేషనల్ లెవెల్లో ఆడే వాళ్ళకు ఒకటైతే, అలాగే ప్రత్యామ్నాయంగా మన పల్లెల నుంచి ఎవరైతే గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా కూడా చర్యలు తీసుకునేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ముందు మా పాలసీలో చెప్పినట్టు హర్యానా పంజాబ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందరికంటే పర్ఫార్మెన్స్ పరంగా ఆ రాష్ట్రాలు ముందున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధమైన చైతన్యాన్ని అలాగే అభివృద్ధిని క్రీడా శాఖ పరంగా చూస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో ఆ కార్యక్రమాలని అతి త్వరలోనే కంప్లీట్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇప్పుడు ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు సభకు వస్తారు కాబట్టి అందరూ ఖచ్చితంగా సమయానికి ఇక్కడ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.